ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఆగస్టు 13 వరకు కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు కూడా సిద్ధం చేసుకున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తగిన సంఖ్యాబలం లేక విగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులతో పాటుగా ఎఫ్సిఆర్ఏ, వందే మాతరం, వికసిత్ భారత్, అధిష్టాన్ శిక్ష లాంటి కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే డీలిమిటేషన్ బిల్లుపై అఖిల పక్ష సమావేశం జరపాలంటున్నాయి విపక్ష పార్టీలు. అయితే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు డిఎంకే అలాగే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలు సంకేతాలు ఇచ్చాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి వారంలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈరోజు రాజ్యసభలో వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. వందే మాత్రాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధించేలా బిల్లుకు రూపకల్పన చేశారు. జాతీయ పతాకం, జాతీయ గీతం, జాతీయ గేయాన్ని అవమానిస్తే శిక్ష వేసేలా బిల్లును రూపొందించారు. అలాగే లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కు పెంచుతూ నూతనంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. బిల్లులకు కావాల్సిన 2/3 మెజారిటీని సంపాదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రాంతీయ పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా అధికార ఎన్డీఏ బలం పెరగటం, అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న విపక్షాల ఇండియా కూటమి కొంత బలహీనపడిన నేపథ్యంలో ఈ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇవాళ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీలో లాకప్ డెత్స్ పై చర్చ జరపాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. గాదె సాయికృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతికుమార్, దరియా హుసేన్ మరణాలపై చర్చ జరపాలని వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కొంతకాలంగా ఏపీలో వరుసగా లాకప్ డెత్ ఘటనలు జరుగుతున్న పరిస్థితి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, చాలా వేడిగా ఈ చర్చలు జరిగే అవకాశం ఉన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాట్ ఆర్ ద అప్డేట్స్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నటువంటి లాకప్ డెత్ల వ్యవహారాన్ని ప్రధానంగా పార్లమెంటు ముందుకు తీసుకెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ గురుమూర్తి లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. దీనిపైన చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు పూర్తిగా రాష్ట్రంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. లాకప్ లో వేధించి అతన్ని చంపడం, కనీసం ఆయన బూర్డు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైనటువంటి ఒక అరాచక పాలన కొనసాగుతోంది. చాలా మంది ఇప్పటికీ 5గురు లాకప్ డెత్ మరణాలు జరిగాయి. సో పోలీసులు ఎలాంటి భయం లేకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పౌరులను హింసిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వం కూడా వారికి వంత పాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన చర్చ జరపాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి లోక్సభలో నోటీస్ ఇచ్చారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 209 క్రైమ్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి. అందులో 12 అటెంప్టెడ్ రేప్ కేసెస్ లో, 35 లైంగిక వేధింపుల కేసులు, 97 ఫిజికల్ అసాల్ట్ కేసులు. సో ఇలా వందల సంఖ్యలో నేరాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. పౌరుల ప్రాణాలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన చర్చ జరపాలి, లాకప్ డెత్ పైన చర్చ జరపాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ముందుకు తీసుకెళ్తోంది. హరి వెంకటేష్, మొన్న శుక్రవారం రోజు చూసాము పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలందరికీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాని ప్రకారమే ప్రస్తుతం ఈ వాయిదా తీర్మానం అన్నట్టుగా మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్. సో ఇంకా ఏ అంశాలు గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు? మొన్న జరిగినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా కొన్ని నిర్దేశం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. మనం చూస్తున్నాం, ఆక్వా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర రాకపోవడం, మామిడి, పొగాకు, మొక్కజొన్న ఇలా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర ఇప్పించేందుకు పనిచేయాలని చెప్పి ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారు. సో ఈ అంశాలపైన కూడా ఫర్దర్ గా 4 వారాల పాటు పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ప్రజా సమస్యలన్నింటినీ కూడా పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధర అందించే దిశగా కూడా ఎంపీలు ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముందుకెళ్తున్నారు. హరి ఆల్రైట్ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.